దేవుడు చూపించే కృప, దేవుడు చూపించే కనికరానికి ఎవరు అతిథులు కారు, ఎవరు అనర్హులు కారు. షలోమ్. ఈరోజు మన వాక్య భాగము అనర్హులను సైతము ఆశీర్వదించే దేవుడు. చూడండి, మనము అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో సౌలు అనే ఒక వ్యక్తిని చూస్తాము. ఆ వ్యక్తి ఎంత ప్రమాదకరమైన, ఎంత నరహంతకమైన స్వభావం కలిగిన వాడంటే, అతనికి క్రైస్తవులు అంటే పడదు. క్రైస్తవులు అనే పేరు వింటేనే అతను మండిపోతాడు. వాళ్ళను చంపడము, వాళ్ళని హింసించడము తనకు ప్రాణాధారంగా చేసుకున్న వ్యక్తి అతను. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద క్రైస్తవుడు అనేవాడు లేకుండా చేసిన తర్వాతనే చనిపోవాలని అతను సంకల్పం. అటువంటి వ్యక్తిని యేసుప్రభుల వారు అతని యొక్క మార్గం అంతా, అతని యొక్క ప్రయాణ మార్గంలో అతన్ని దర్శించి తనకు శిష్యులుగా చేసుకున్నాడు. వింటున్నారా? ఏ స్థాయిలో ఆ తర్వాత ఈ సౌలు పౌలుగా మారి ఏ స్థాయిలో దేవునికి సాక్షిగా నిలబడ్డాడు అని అంటే, కొత్త నిబంధనలో సగం కంటే ఎక్కువ పుస్తకాలు అతను రాసినవి. అవన్నీ ఆయన పత్రికలు. అదిగో ఆ స్థాయిలో దేవుడు అతన్ని ఎన్నుకొని తన వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని తన పక్షపాతిగా మార్చి ప్రజల ఎదుట, లోకం ఎదుట నిలబెట్టాడు. ఇదిగో ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని సంకల్పం. అందుకే గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి మీద దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క సంకల్పానికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి అతీతులు కానీ అనర్హులు కానీ ఉండనేరరు. దేవుడు ఎవరినైనా దీవించగల దేవుడు. నువ్వెంత కిరాతకమైన వ్యక్తివైనా, ఎంత నరహంతకమైన వ్యక్తివైనా, ఎంత చెడిపోయిన వ్యక్తివైనా సరే, పాపమైనా సరే, ఎంత పాపపు ప్రపంచంలో బ్రతుకుతున్నా సరే, ఎంతటి పాపపు వ్యాపారంలో ఉన్నా సరే, నువ్వెంతగా పతనమైపోయినా సరే, ఎంతగా దీనమైన స్థితికి దిగజారిపోయినా సరే, నువ్వెంత కుంగిపోయినా సరే, కుమిలిపోయినా సరే, నువ్వెంత చెడిపోయినా సరే, యేసుక్రీస్తు అనే దేవుడు నీ జీవితాల్లోకి వస్తే, నీ హృదయంలోకి వస్తే, ఆయన నీ కథను సమూలంగా మార్చగలడు. హల్లెలూయా. నీ కథను ఆయన సమూలంగా మార్చివేస్తాడు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 1-3 వచనాలు చదువుతున్నాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులేమి స్త్రీలేమి కనుగొన్న ఎడ్ల వారిని బంధించి యెరూషలేముకి తీసుకొని వచ్చుటకు దమస్కులో ఉన్న సమాజంలో వారికి నాకు పత్రిక ఇవ్వమని చెప్పారు. గివ్ మీ పర్మిషన్ సో దట్ ఐ కెన్ పర్సిక్యూట్ మోర్ పీపుల్. అవునా? ఎంత భయంకరమైన స్వభావం అనేది కదా, ఎంత క్రూరమైన స్వభావం అని. ఇతర వ్యక్తులను, అంటే తనకి ఇష్టం లేని ఒక మార్గంలో, ఒక మతంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళను లేకుండా చేయడం కోసము ఈయన ఏం చేస్తున్నాడు, తనకు పర్మిషన్ ఇవ్వమని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు, ఇతను పత్రికలు అడుగుతున్నాడు, పర్మిషన్ అడుగుతున్నాడు. ఇంతకంటే క్రూరమైన స్వభావానికి ఒకటి ఉంటుందా? కానీ ఈ వ్యక్తిని ఏం చేశాడు, ఆ 3వ వచనం చూడండి. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతను నేల మీద పడాడు. ఆ తర్వాత ఆకాశంలో వినపడుతుంది అతని మాట, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుతున్నావు? అప్పుడు ఈ వ్యక్తి అడుగుతాడు, ఎవరు? మనుషులను చంపడానికి బయలుదేరిన వ్యక్తి అడుగుతాడు, నీవెవడో ప్రభువా అంటే ఆకాశంలో వచ్చే స్వరం చూడండి, దానికి ప్రత్యుత్తరం చూడండి, నీవు హింసించుతున్న యేసును. చూసారా, యేసు ప్రభు మనసు ఇది ఇలా పనిచేస్తుంది, ఇలా ఉంటుంది. తనను హింసిస్తున్న వ్యక్తినే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు, వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని దర్శించి అతనికి రక్షణ అనుగ్రహించాడు. రక్షణ అనుగ్రహించిన వ్యక్తి మరి అలాగే ఉంచాడా? యావత్ ప్రపంచాన్ని తిప్పాడు. అతడు అంతవరకు ఎన్నడూ చూడనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి తనకు సాక్షిగా నిలబెట్టాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కనుక నీ జీవితంలో రావాలి అని అనుకుంటే, నువ్వు మొట్టమొదట చూడాల్సింది యేసుక్రీస్తులో ఉన్న ప్రేమను, నీలో ఉన్న స్థితిగతులను కాదు. నీలో ఉన్న స్థితిగతులను ఆయన ఎంత మాత్రం పట్టించుకోడు. ఓకే, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, ఇందాక మీకు చెప్పినట్టుగా, నువ్వు ఏ స్థాయిలో పడిపోయిన వ్యక్తివైనా సరే, ఎంత చెడిపోయిన వ్యక్తివైనా సరే, ఎంత దుర్మార్గమైన వ్యక్తివైనా సరే, ఎంత మోసపూరితమైన వ్యక్తివైనా సరే, ఒకవేళ కనుక నీవు యేసుక్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, ఆయన నీ హృదయాన్ని సంపూర్ణంగా సమూలంగా మార్చివేస్తాడు. నిన్ను నీతిమంతుని చేస్తాడు, పరిశుద్ధుని చేస్తాడు, ప్రేమగల వ్యక్తిగా చేస్తాడు, అభిషేకించబడిన వ్యక్తిగా చేస్తాడు, ఆశీర్వదించిన వ్యక్తిగా చేస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బూదిగంతల వరకు తన సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా. మహిమ, ఖ్యాతి, సమస్తం దేవుడు ఉచితంగానే ఇస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీకు నువ్వు ఏమనుకోవద్దు,
నేను అనర్హుణ్ణి కావచ్చు, అర్హుణ్ణి కాదు కావచ్చు అని నీకు నువ్వు అనుకోవద్దు. అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ఎంతసేపు తన ప్రేమను బట్టి నీ దగ్గరికి వస్తాడు, నీలోనికి వస్తాడు, నీలోనే పనిచేస్తాడు తప్ప నీ అర్హతను చూడడు. ఆయన నీ లోనికి వచ్చిన తర్వాత నీ లోపల ఏ స్వభావాలు మార్చాలి, ఏ విధంగా మార్చాలో ఆయనకన్నీ తెలుసు. ఆయన రాకడ దినము లోపు నిన్ను సంపూర్ణంగా క్రీస్తు యొక్క మహిమ స్వరూపంలోకి మార్చి తీరుతాడు. హల్లెలూయా. దాన్ని ఏ విధంగా చేస్తాడు, ఎలా చేస్తాడు, అది కోసం డిఫరెంట్గా ఉంటుంది ఆయన అప్రోచ్. దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము, మనం చెప్పలేము, కానీ ఆయన ఖచ్చితంగా చేసి తీరుతాడు. సో నువ్వు ఆశీర్వదించబడడం అనేది ఖచ్చితం, నువ్వు దీవించబడడం అనేది నిశ్చయం. నువ్వు చేయవలసిందల్లా నీ వైపు నువ్వు చూసుకోవద్దు, కానీ నిన్ను సంపూర్ణంగా మార్చి నీ కథను తిరిగి మహోన్నతంగా రాయగల యేసుక్రీస్తు వైపు నువ్వు చూడాలి. ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించాలి, అంతే. అటు తర్వాత ఆయన వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేం చేయాలో, ఏదో వదిలిపెట్టాలో, దేన్ని టేకప్ చేయాలో, దేన్ని చేయబడితే నువ్వు దీవించబడతావో, నీ పిల్లలు క్షేమంగా ఉంటారు, నీకు దేవుడిచ్చే బహుమానం, ఆస్తి, స్వాస్థ్యము, కీర్తి, ప్రతిష్టలన్నీ ఆ తర్వాత అనేక తరముల వరకు అవి కొనసాగుతాయో దేవుడే నీకు చెప్తాడు, నేర్పిస్తాడు. హల్లెలూయా. ఈ సౌలును చూడండి ఒకసారి మీరు. ఇంత మనుషులను చంపుదామని బయలుదేరిన వ్యక్తి యేసుక్రీస్తుని దర్శించిన తర్వాత ఎంతలాగా మారాడంటే, రోమిలో రాసిన పత్రికలో అని అంటాడు, నేను మీ కొరకు చనిపోతే బాగుండు, నేను చనిపోతున్నా మీరు మారతారేమో, అలా ఒకవేళ అలా మీరు మారతారంటే నేను మరోసారి చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అని రాస్తాడు. చూశారు, చంపే వ్యక్తి నుండి ఇతరుల కోసం చనిపోయే మనసున్న వ్యక్తిగా అపోస్తులైన పౌలు మారాడు. ముందు అతను సౌలు, తర్వాత పౌలుగా మారాడు. దేవుడు నిన్ను కూడా మార్చగలడు, మార్చుతాడు. వింటున్నాడు. దావీదు భక్తుడు అంటాడు, నేను పసివాడినే ఉంటుంది, ఇప్పుడు వృద్ధులనై ఉన్నాను, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారెవరు కూడా ఎవరిని కూడా ఆయన చేయి విడవడము, వారు వెళ్ళి భిక్షమెత్తడము నేను చూడలేదని చెప్పి రాస్తారు. అది దేవుని నమ్మకత్వం. అంటే దేవునిలో విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ భిక్షమెత్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ భిక్షమెత్తారు. భిక్షమెత్తనివ్వడు, ఆ దీన పరిస్థితికి దేవుడు పోనివ్వడు. ఆ స్థితిలో ఉంటేనే లేవనెత్తి ఆయన రాజుల పక్కన, గనుల పక్కన, ధనవంతుల పక్కన, బలవంతుల పక్కన, అధికారుల పక్కన, తర్వాత ఇంకా చక్రవర్తుల పక్కన కూర్చునబెడతాడు. వింటున్నారా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ఏర్పాటుకు, దేవుని యొక్క సంకల్పానికి నువ్వు అనర్హుడు అని కానీ అనర్హురాలు అని కానీ ఎప్పుడు నిన్ను నువ్వు అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నువ్వు ఆ విధంగా లెక్కించుకోవద్దు. నువ్వు దేవుని కృపకు అర్హురావే, నువ్వు దేవుని కృపకు అర్హుడవే. దేవుని ప్రణాళికలో ఉండడానికి, దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరడానికి, ఆయన యొక్క కృప, ఆయన యొక్క అభిషేకం నీలో నిలిచి ఉండి ఫలించడానికి నువ్వు అన్ని రకాలుగా అర్హుడవే, అర్హురాలవే. దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా పనిచేసి చూపిస్తాడు. విశ్వాసం ఉంచుతాడు. శాలం.